బంగారు నెమలి. బోధిసత్వుడు ఒకప్పుడు బ్రహ్మదత్తుని కాశీరాజ్యంలో ఒక నెమలిగా జన్మించాడు. ఇది మామూలు అన్ని నెమళ్ళ వంటిది కాదు. అపురూపమైన బంగారు నెమలి. ఇది దండకారణ్యంలో విహరిస్తూ ఉండేది. ఒకనాడు కాశీరాజు భార్యల్లో ఒక ఆమెకు ఈ బంగారు నెమలి కలలో కనపడగా అది కావాలని ఆమె భర్తతో చెప్పింది. రాజు మంత్రులను అడిగాడు. వారు బ్రాహ్మలకు తెలుస్తుంది అన్నారు. బ్రాహ్మలను అడిగితే వారు వేటగాళ్లకు తెలుస్తుంది అని చెప్పారు. రాజు దండకారణ్యానికి సమీపంలో ఉండే ఒక వేటగాన్ని రప్పించి ఫలానా బంగారు నెమలిని జీవాలతో తీసుకువస్తే గొప్ప బహుమానం ఇస్తాము అని చెప్పారు. వేటగాడు అంగీకరించి వరుసగా 7 ఏళ్లు మాటు వేశాడు. కానీ నెమలి వలలో పడలేదు. వేటగాడు చనిపోయాడు. నెమలిని కోరిన ఆ రాణి చచ్చిపోయింది. కలలో కనబడిన ఒక నెమలి కోసం బెంగ పెట్టుకొని నా రాణి మరణించడమా అని రాజుకు కోపం వచ్చింది. అప్పుడైనా దండకారణ్యంలో బంగారు నెమలి సంచరిస్తూ ఉంది. దాని మాంసం ఎవరైతే తింటారో వాళ్లకు జరిమానాలుండవు అంటూ ఒక ప్రకటన కోట గుమ్మం మీద వేలాడగట్టించాడు. ఆ రాజు తదనంతరం యువరాజు మళ్ళీ ఇంకో వేటగాన్ని బంగారు నెమలి కోసం పంపించాడు. లాభం లేకపోయింది. ఇలా 6 తరాలు గడిచిపోయాయి. 7వసారి గద్దె ఎక్కిన రాజు కూడా ఆ ప్రకటన చూచి వేటగాడిని పంపాడు. వేటగాడు యుక్తిగా ఆ నెమలిని పట్టువేసి కాశీరాజుకు అప్పగించాడు. ఆ బంగారు నెమలిని చూడగానే రాజుకు ఆశ్చర్యం కలిగి గౌరవభావం ఏర్పడింది. ఉచితమైన ఒక సింహాసనం పక్కన వేయించాడు దానికి. అప్పుడు నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు, రాజా, నన్నెందుకు పట్టించి ఇక్కడికి తెప్పించావు అని అడిగాడు. నీ మాంసం తింటే జరిమానాలు లేవని చెప్తున్నారు అన్నాడు రాజు. అంటే నన్ను చంపవలసిందే కదా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. అవును అన్నాడు రాజు. పిచ్చివాడా, నాకే మరణం నిజమైతే నా మాంసం తిన్న వాళ్లకు మరణం లేకపోవడం ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు. నీది బంగారు ఛాయ కనుక నీ మాంసం తిన్న వాళ్లకు ఆ ఛాయ వస్తుందని, వాళ్ళకు చావు ఉండదని అంటున్నారు అని చెప్పాడు రాజు. అయితే రాజా, నాకు ఈ బంగారు ఛాయ వచ్చిన కారణం చెప్తా విను. పూర్వకాలమందు ఒకప్పుడు నేను ఈ రాజ్యానికి మహారాజుగా ఉండేవాణ్ణి. నేను న్యాయంగా పాలించి ధర్మం నిలబెట్టినందుకు ఫలితంగా ఈ జన్మలో బంగారు నెమలిగా పుట్టాను అని చెప్పాడు బోధిసత్వుడు. కాశీరాజు విస్తుపోయాడు. ఏమిటి, ధర్మ పరిపాలన ఫలితమా ఇది? నీ మాటకు రుజువేమైనా ఉందా అని అడిగాడు. లేకేమి, నేను మహారాజుగా ఉన్న కాలంలో ఒక నవరత్న ఖచ్చితమైన దివ్యరథం మీద విహారం చేసేవాణ్ణి. అది ఉద్యానవనంలో కొలను పక్కన పూడ్చబడి ఉంది అన్నాడు బోధిసత్వుడు. కాశీరాజు ఆ ప్రకారం కొలను పక్కన తవ్వించగా దివ్యరథం కనిపించింది. ఆనాటి నుండి రాజు బోధిసత్వుని తనకు గురువుగా ఎంచుకున్నాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.